చేతులు అక్కడెక్కడ ఏదో తెలిసి తెలియనట్టుగా టచ్ చేస్తుండేటోడు అనమాట. ఆయన నేను ఆ తండ్రిలా అనుకున్నా, కానీ ఆయనలో అంత కామంలో ఉన్నాడని నేను అసలు గ్రహించలేకపోయాను. సార్ ఏమంటారు సార్? అమ్మాయి అట్లా చెప్తున్నా మేడం, మా కోడలు చెప్పిన వాళ్ళే అబద్ధాలు. డబ్బుల గురించి పక్కన పెట్టండి, డబ్బుల గురించి పక్కన పెట్టు. నేను డబ్బుల గురించి అడిగినా ఇప్పుడు నేను నువ్వు డబ్బుల గురించి ఎందుకు చెప్తున్నావు? చెప్పలేదు. నువ్వు ఏజ్ లో పెద్దోళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. నువ్వు మంచోనివే, నీ కొడుకు మంచిది కాదు. నువ్వు చెప్పొచ్చు కదా మీ కొడుకు ఫోన్ చేసి. మీ కొడుకు ఫోన్ చేసి తెలుసా? వయసులో చాలా పెద్దోనివి చెప్తున్నా. ఫోన్ లో మాట్లాడుతుందండి. ఎవరు? తనే. మామూలుగా ఒకసారి దుప్పటి తప్పాను అంతే. అంతే కదా, ఇంకెప్పుడు చూడలేదు కదా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు. ఒకసారి చూసాం. అది ఆ రోజున వాడు నేను చూసి డిలీట్ చేస్తానంటే ఫోన్ లాక్కున్నాడు. ఆ తర్వాత వాడి ఫోన్ లో మళ్ళీ యాప్ వచ్చింది. నేను ముందు ఏది పెద్దవాడిని ఊపుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట. ఈ రోజు వచ్చేసి మనతో పాటు మామ కోడలు ఇద్దరు. వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లో విన్నాం. నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరు అమ్మా? మీ పేరు? సౌమ్య. సౌమ్య. మీ పేరు సార్? నమస్తే, నా పేరు సురేష్. సురేష్. ఓకే. ఏంటమ్మా మీ సమస్య ఏంటి? అసలు నా కాల్ చేయడానికి రీజన్ ఏంటి అసలు? ఈయన మా మామయ్య గారండి. ఓకే. అంటే మా హస్బెండ్ వాళ్ళ డాడీ అనమాట. మా హస్బెండ్ వచ్చి దుబాయ్ లో జాబ్ చేస్తారు. వాళ్ళ డాడీ ఉన్నారనే నమ్మకంతో నన్ను ఇక్కడే ఉంచేసి వెళ్ళిపోయారు. మేము గవర్నమెంట్ లో ఉంటాము. అత్తగారి కూడా గవర్నమెంట్ లోనే ఉంటాను అనమాట. పెళ్ళైన 6 నెలలుగా మా ఆయన దుబాయ్ వెళ్ళిపోయాడు. అయితే మా మామ ఫస్ట్ నుంచి కూడా నాతో, మా ఆయన వెళ్ళిపోయిన కానీ అతను నాతో ఉండే విధానం చాలా అంటే చాలా తేడాగా ఉంది. అంటే ఏమన్నా టీ ఇచ్చినా ఏం చేసినా కూడా చేతులు ముట్టుకోవడము, లేకపోతే నేను పక్కన కూర్చొని టీవీ చూస్తున్నా ఆయన వచ్చి వాళ్ళ పక్కన కూర్చొని ఇంకా చేతులు అక్కడెక్కడ ఏదో తెలిసి తెలియనట్టుగా టచ్ చేస్తుండేటోడు అనమాట. నేనేమనుకున్నానంటే పెద్ద ఆయన కదా, ఆయన నాతో ఎందుకు అలా ఉంటాడు, నా తండ్రి వయసు కదా, కాబట్టి ఏదో అనుకోకుండా అలా టచ్ అవుతుందేమో అనుకున్నా. కానీ ఒక రోజు నైట్ నేను పడుకున్నాక ఆయన వచ్చి నా పక్కన పడుకున్నాడు అనమాట. అదే మాయ నా పక్కన పడుకున్నారు అంటే, నా కొడుకు లేడు కదమ్మా, అందుకే నీకు తోడొచ్చి పడుకుంటున్నా అంటున్నాడు. అంతేకాకుండా నేను స్నానానికి వెళ్ళినప్పుడు కూడా బాత్రూమ్ డోర్ లోంచి చూడడం, బట్టలు మార్చుకున్నప్పుడు సడన్ గా లోపలికి రావడం, అలాగా నన్ను ఒక రకంగా హెరాస్ చేస్తున్నాడు అనమాట. ఆయన నేను ఆ తండ్రిలా అనుకున్నా, కానీ ఆయనలో అంత కామంలో ఉన్నాడని నేను అసలు గ్రహించలేకపోయాను. కాబట్టి నాకు ఆయన నుంచి కొంచెం భయంగా ఉంది. అనుకోసం మీరేమైనా బుద్ధి చెప్తారేమో. ఇది నేను బయటకి వెళ్ళి చెప్పుకోలేను కదా, మా అమ్మ నాన్నకి చెప్పుకోలేను, అలాంటి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చుకోలేను. కాబట్టి మీరేమన్నా అతన్ని కొంచెం మార్చగలుగుతారేమో అనేసి నేను మీ దగ్గరికి వచ్చాను. ఈ విషయం మా హస్బెండ్ తెలిసిందంటే, తండ్రి కాబట్టి ఆయనే నమ్మచ్చు. నేను నిన్నగా మొన్న వచ్చినాను కాబట్టి నన్ను నమ్మకపోవచ్చు కూడా. అందుకే ఎవరికి చెప్పుకోలేని బాధ మీకు చెప్పుకుందాం మీకు ఫోన్ చేశాను. మీ అత్తమ్మ లేదండి? మా అత్తమ్మ లేదండి. సార్ ఏమంటారు సార్? అమ్మాయి అట్లా చెప్తున్నా మేడం, మా కోడలు చెప్పిన వాళ్ళే అబద్ధాలు. మా కొడుకు వెళ్ళిపోయి దాదాపు ఒక 6-8 నెలలు అయిపోతుంది. ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా పంపించలేదు. ఎవరు? మా కొడుకు. ఓకే. నేనే తనకు అన్ని చూసుకున్నాను. అతను నెల డబ్బులు పంపిస్తాడండి, అదంతా అబద్ధం. దుబాయ్ వెళ్ళి ఉద్యోగం చేసేటోడు ఇంటికి డబ్బులు పంపించకుండా అక్కడ ఏం చేసుకుంటాడండి? ప్రతి నెల ఆయనకి మినిమం 30,000 పంపిస్తున్నాడు మా ఖర్చుల కోసం అని చెప్పి. అంతేకాకుండా చుట్టుపక్కల కూడా నాకు చెడుగా చెప్తున్నాడంట. మా గోడలు ఇంకా నాతో వేరేలా మాట్లాడుతుంది, మా అమ్మ ఎందుకు దూరంగా కూర్చున్నావు, నా దగ్గర కూర్చోవచ్చు కదా అని చెప్పి వాళ్ళతో కూడా చెప్తున్నాడంట ఇవే మాటలు.
మరి ఏమంటారు సార్ దీనికి ఇంతకీ మీరు? కానీ ఏం డబ్బులు పంపించట్లేదు. నా డబ్బుల గురించి పక్కన పెట్టండి, డబ్బుల గురించి పక్కన పెట్టు. నేను డబ్బుల గురించి అడిగినా ఇప్పుడు నిన్ను? అడగలేదు. మరి నువ్వు డబ్బుల గురించి ఎందుకు చెప్తున్నావు? నన్ను నువ్వు అన్ని పంపించట్లేదు. నువ్వు ఎందుకు చూసుకుంటున్నావా? నువ్వు ఎందుకు చూసుకుంటున్నావు? పక్కన పట్టుకోకుండా. కాదు, నువ్వు దేనికి చూసుకుంటున్నావు? కోడలను చూసుకుంటున్నాం. దేనికి? కోడలని. ఆ? నేను చూసుకోమని చెప్పింది అమ్మాయి, నువ్వు అడిగింది అమ్మాయి, నేను నా బాధ్యత. ఆ? నా బాధ్యత. ఏం బాధ్యత? నీ బాధ్యత? నువ్వు ముగ్గురువా? ఒకరిని కాకపోతే చూసుకోకూడదా? దేన్ని చూసుకున్నావు? మంచి అట్లు దేన్ని చూసుకోకూడదా? చూసుకుంటావురా? అదమ్మా, దేన్ని చూసుకుంటావు? అరే, ఎవరిని పట్టుకున్నారా? ఆ? నిన్నెందుకు నువ్వు పట్టుకున్నాను? నా దగ్గరికి వచ్చి పడుకోలేదా నువ్వు? పడుకోలేదు. అడిగితే నువ్వు ఏం మాట్లాడావు నువ్వు? ఏం మాట్లాడాను? నీ మొబైల్ అయిపోయింది, వచ్చి పడుకున్నాను చెప్పలేదా? లేదు ఏయ్, చెప్పలేదు. నేను నువ్వు ఏజ్ లో పెద్దోళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. అన్ని అబద్ధాలు అట్లా ఏం గుర్తుపెట్టుకో. చెప్పలేదు. అమ్మాయికి ఏం అవసరం? నీ మీద నిందలేయడం. నా గురించి చెప్పు ఆ? బ్యాడ్ గా. ఏం చెప్తుంది? ఇలా పట్టుకున్నాడు. నీకు కూడా తెలుసా? అమ్మాయి ఎప్పుడు కాదు, మీ ఇంటికి వచ్చి మేము ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకుని తెలుసా? అది వాళ్ళందరూ పిచ్చోళ్ళు, వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కనిపిస్తున్న వాళ్ళు పిచ్చోళ్ళు, నేను తీసుకొచ్చిన వాళ్ళు. నా గురించి ఎట్నో చెప్తాను. ఏదో ఒకటి. ఎవరు చెప్పేది? ఎట్నో చెప్తా ఉంటాను. దేని చెప్తారు? అవన్నీ పట్టించుకోకూడదు. ఏం పట్టించుకోకూడదు. ఇంట్లో నా రకాలుగా జరుగుతుండే ఆ, ఏవేవో జరుగుతాయి. ఏం జరుగుతాయి? ఏమంటే ఏం జరుగుతాయి? ఏమంటే ఒక్కరంటే చెప్పొచ్చండి, మొత్తం మీరు ఎంకరేజ్ చేసి కామలే, ఇప్పుడు నీ కోడలే, ఓకేనా? నీ కోడలే అయినప్పుడు మీ కొడుకు చెప్పొచ్చు కదా మంచి చూసుకుంటలేడని. నువ్వు వాళ్ళ మంచోనివే, నీ కోడలే మంచిది కాదు నువ్వు చెప్పొచ్చు కదా మీ కొడుకు ఫోన్ చేసి. మీ కొడుకు ఫోన్ చేసి తెలుసా? ఏమన్నా డబ్బులు పంపిస్తారా ఏం సంగతి, ఇట్లా మీ ఫలానా వ్యక్తులు ఫలానా అని చెప్పినావు తెలుసా? ఈ అమ్మాయి ఆ విషయం మీ ఆయన తెలియవద్దని మాకు అన్నీ తెలుసు. తెలియకుండా మేము ఎట్లా మాట్లాడినావు, ఏం చేస్తున్నావు అన్ని మేము పిచ్చోళ్ళం కాదు. వీళ్ళందరూ టీం, వీళ్ళందరూ నేను తీసుకొచ్చిన వాళ్ళు మేము మాట్లాడిన పిచ్చోళ్ళు కాదు. మీ గవర్నమెంట్ ఎంక్వైరీ చేయకుండా నేను తీసుకొచ్చిన అప్పుడు ఏం నిన్ను వాళ్ళందరూ చెప్పిన మాట అంతా వాళ్ళందరూ చెప్పేది నీది. అమ్మాయి ఎందుకు వేసుకుంటారు నిందా? ఎందుకు వేసుకుంటారంటే తనకేం సరదా. ఏ సార్ చెప్పు, మరి నువ్వే చెప్పు. మరి నీకే సార్ దాన్ని అన్ని నువ్వెందుకు చూసుకుంటావు? దేనికి తీసుకున్నావు? రావట్లేదు, నేను నువ్వు చూసుకుంటాను. దేనికి చూసుకుంటావురా? నా క్యారెక్టర్ గురించి నేను బ్యాడ్ చేసుకుంటానా? ఏమో మరి నేను బయటికి వచ్చి ఇప్పుడు నా character గురించి బ్యాడ్ చేసుకుంటానా? వయసులో చాలా పెద్దోనివి చెప్తున్నా. ఫోన్ లో మాట్లాడుతుందండి. ఎవరు తనే మాట్లాడుతూ నువ్వేం చేయాలి? చెప్తున్నాను వింటలేదు. ఏరే వాళ్ళతో ఫోన్ మాట్లాడితే నువ్వేం చేయాలి? చెప్పాను ఎవరికి చెప్పినావు? ఈ అమ్మాయి చెప్పినావు, ఇన్లేదు. ఎవరికి చెప్పాలి? వాళ్ళ కొడుకు చెప్తే పట్టించుకుంటాను. వాళ్ళ కొడుకు, నీ కొడుకు చెప్తా పట్టించుకుంటాను. ఏమంటే నేను మాట్లాడింది కూడా వాళ్ళ కొడుకు ఫ్రెండ్ తోనే మాట్లాడాను నేను. ఆగండి అమ్మా, ఆగదు అడుగుతున్నా కదా. నువ్వైనా వీళ్ళ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ నీకే ఆ అన్నకి నేను ఏం చెప్తున్నా అంటే, అన్నకి ఇలా చేస్తున్నాడు, ఆయన నన్ను ఫస్ట్ నుంచి చెల్లి చెల్లని పిలుస్తాడు. అన్నయ్య ఇలా చేస్తున్నాడు, నేను ఈ విషయం మీ ఫ్రెండ్ కి చెప్పాలా వద్దని సజెషన్ తీసుకుంటున్నా. ఆగండి. చేసే ఎలవాలి. ఏమి లేదు, అన్నా లేదు, ఏమి లేదు. హలో, రాత్రి 1 గంటకి ఎవరైనా ఫోన్ లో మాట్లాడతారు. 1 గంట మాట్లాడితే తెల్లారి గంట నీ కొడుకు చెప్పు అమ్మా. ఆ రాత్రి 1 గంటకి వచ్చి నా రూమ్ తలుపు కొట్టాడండి, అందుకే ఫోన్ చేశాను. ఫోన్ మాట్లాడుతున్నా చేంజ్ చేసుకున్నాక చూడద్దు. క్లియర్ నిజాయితీ మాట్లాడితే బాగుంటుంది. ఒప్పుకుంటేనే ఒప్పుకున్నావు, లేదంటే మాత్రం ఇంకా వేరే లెక్క ఉంటుంది బ్రదర్. నేను తను లేదు నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నా. అరే అది కూడా కాదు. తన పక్కన పడుకున్నా పడుకోలేదా? ఉడుకోలేదు సార్ ఉడుకోలేదు. చెయ్యి వేస్తే మాత్రం బాగోదా? చెప్పాను కదా నేను. చెయ్యి వేసినాక తెచ్చుకోవద్దు. పెద్దోళ్ళు పిలుస్తున్నప్పుడు మాట్లాడతాను, అడిగినప్పుడు చెప్పు అసలు ఏమైంది, నువ్వు ఎందుకు అమ్మాయి మీద చేయి ఎందుకు వేస్తున్నావు? చేయలేదు, మామూలుగా ఒకసారి దుప్పటి కప్పాను అంతే. దుప్పటి కప్పాను. చేతి ముందు నీ వల్ల మొత్తం నువ్వు చేసిన దానికి అంతా ఏంటి? నువ్వే. అది నువ్వు చేస్తే మంచిదా? మంచిది కాదా? నువ్వు మంచిది చేసావా? అది దుప్పటి కప్పే గొడవ పట్టుకొని వచ్చి దుప్పటి కప్పితే ఎందుకు గొడవ పడుకో. ఏంటి? దుప్పటి కప్పడం ఏంటి? నువ్వు నైట్ నా రూమ్ లోకి రావాల్సిన అవసరం ఏంటి? ఫోన్ నీ ఎందుకు కొడుకు ఏంటి? మాట్లాడుతున్నావు? ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు రాత్రి? ఫోన్ ఏంటి? నువ్వు చేసే ఎలా పని చెప్తున్నా జనానికి. నువ్వు చేసే ఎలా పని కాదు బ్రదర్, ఇద్దరు ఆగండి. ఆయన ఇప్పుడు నువ్వైనా ఆ టైంలో ఫోన్ చేస్తుంది కాదండి, ఒక మాట క్లియర్ వినండి. కాదు, ఆ అమ్మాయి ఫోన్ చేసింది, ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అడిగావా? అడిగా ఎవరని చెప్పింది? అన్నయ్య అంటుంది. అన్నయ్య చెప్పింది కదా, అన్నయ్య చెప్పింది కదా. ఎవరికి? నీ కొడుకు వాళ్ళ ఫ్రెండ్ తోటగా మాట్లాడింది. ఏమో ఎవరితో సరే మాట్లాడి నీకు అయ్యాలి అంత డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినప్పుడు సరే ఒక్కసారే కదా నీకు డౌట్ వచ్చింది, అంతే కదా. ఇంకెప్పుడు చూడలేదు కదా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు. ఒకసారి చూసాం. ఏదో మాట్లాడి నాకు వినపడకుండా తలుపేసుకుని మాట్లాడు. అది ఆశ్రయ తీసుకుని నువ్వు అమ్మాయి మీద చేయాల్సిన పోయినావు. లోపలికి చూసాం. అది ఆశ్రయ తీసుకుని నువ్వు అమ్మాయి మీద చేయడానికి పోయినావు, అంతే కదా. ఏ సరే అని చెప్తుంది అంతే. మంచిగా అడిగినప్పుడు మంచిగా చెప్పండి సార్. ఒకసారి అలా అంటారా? ఆయన ఒక రోజు నేను బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు ఒకసారి ఆయన ఫోన్ తీసుకోండి, ఫోన్ తీసుకోండి, ఒకసారి ఫోన్ తీసుకోండి. ఆ ఫోన్ లో కూడా ఉంది. ఆ ఫోన్ లో ఉండే
సేమ్ అదే ఫోన్ ఆయన ఫోటో తీసి ఫోటో చూపించాడు నాకు. నా ఫోన్ అదే ఫోన్ ఇవ్వండి, నా పర్సనల్ ఉంటాయండి. పర్సనల్ ఏముంటాయి ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి. అదే మీకు నువ్వు ఏంటని అని చెప్పావు, నువ్వే ఇరుక్కుపోతావు. ఏంటి ఎక్కువైంది ఉన్నదే చెప్తున్నా. యాప్ లాక్ లోకి ఫోటోలో అందరూ పెట్టాడు చూడండి ఫోటోస్. యాప్ లాక్ లో నీకేమో ఇలా పెట్టిండు. అది ఆ రోజున వాడు నేను చూసి డిలీట్ చేస్తానంటే ఫోన్ లాక్కున్నాడు వాడు. ఆ తర్వాత వాడి ఫోన్ లో మళ్ళీ యాప్ వచ్చింది. చెప్పు ఏంటది ఫోటోస్? కాదండి, బట్టలు మార్చుకుంటే ఫోటో ఎట్లా తీసారండి మీరు? మీ ఫోటో ఎట్లా తీసారు? తాగేసుకున్నప్పుడు తీయడమేంది? నేను ఇంతసేపు నేను చాలా మంచిగా మాట్లాడినా, పెద్దోళ్ళని ఇల్లు ఇచ్చిన. చెప్పు అవకాశం పడుకున్నావా లేదా? బెడ్ మీద ఆ పక్కన పడుకుంది. దేనికి రాసేది? దేని షోపు? పొరపాట అమ్మాయి పక్కన పడుతున్నా పొరపాట కొడక చెప్తున్నాను. నువ్వు మామూలు సొంత నీ కొడతో పడుకుంటావు ముసలా కొడక. ఎవరు చెప్తలేరు, ఎవరు చెప్పుకోరు అనుకుంటున్నావా? ఏడికి వెళ్ళిపోయి ఎవరు కాబట్టి బాగా ఎంత నేను ఓడుస్తాను ఫస్ట్ కాకుండా నీ అంత నువ్వే నువ్వే తీసుకొని నీ తప్పు నువ్వే ఒప్పుకుంటా, నీ అంత నువ్వే చేసుకురా. నీ నిర్ణయం తీసుకుంటా నేను ఉండను అని నేను చెప్పినా నీకు ఉంచుతానే. వెళ్ళిపోవడం కాదు చెప్తున్నా కొడగా, నలుగురు చెప్తున్నా బాగుపడలేదు కనపడతాం అది కొడగా. నేను ఇంతసేపు ఏది ఏది పెద్దవాడిని ఊపుకున్నా. రూపా మాట్లాడితే ఏం లేవని సంగతి నా తండ్రిగా అనుకున్నాను. అసలు అట్లా ఉంటాడని నేను అనుకోను. ఆయనే ఉండాలి అంటే నేనే ఉండాలి. వెళ్ళిపోతా అన్నాడు కాబట్టి పంపించేసి మీరే కొంచెం ఆయన గారికి ఏం చెప్తున్నా. నీ కొడుకు కానీ ఇదంతా ఇంకా అంతా చెప్పినాకో సంపూర్ణ చెప్తా. మనిషి అసలు ఏ మనిషిరా నువ్వు? ఫోటోలు పెట్టుకుంటావు, వీడియోలు తీసుకుంటావు. నీకు సంవత్సరం చేస్తుంది దొరకలేదా? నీ ఏ దగ్గర చూసుకోవచ్చు కదా. అమ్మ నువ్వు వెళ్ళు అడుగుతా మొక్క. నువ్వు చెప్తున్నా ఇంకోసారి కాక నాకు ఎక్కడ నువ్వు కనపడాలి. ఈ ఊర్లో ఉండే కదా నువ్వు బోరపల్లి ఎక్కడైనా నువ్వు ఏ ఊరికైనా ఎక్కడైనా నాకు సంబంధం లేదు. కానీ నాకు ఇంకోసారి ఇట్లా రిపీట్ అయితే మాత్రం చెప్తున్నా.